ఆల్ ఏఎన్ఎమ్స్ ఈ వీడియోలో ట్విన్స్ పుడితే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి డెలివరీ చేసేటప్పుడు జనరల్గా అవుట్కమ్ అనేది 1 ఉంటుంది. అదే ట్విన్స్ ఉంటే అవుట్కమ్ 2 ఉంటుంది. అలా కొంతమందికి 3, 4 పుట్టినా ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని అవుట్కమ్ కిందకి ఎంట్రీ చేయాలి. సో దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ వన్, మీరు ఏదైతే బెనిఫిషరీకి ట్విన్స్ కొట్టాలనుకుంటున్నారో, ట్విన్స్ పుడితే వాళ్ళని ఎంట్రీ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ ఆ బెనిఫిషరీ ఓపెన్ చేయండి. ఇక్కడ హోమ్లో మీరు ఆ ఐడి కొట్టి గో కొడితే మీకు ఆ బెనిఫిషరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డెలివరీ అవుట్కమ్ దగ్గర ఏదైతే డెలివరీ అవుట్కమ్ ఉంటుందో, డెలివరీ అవుట్కమ్ దగ్గర ఇక్కడ తప్పనిసరిగా అవుట్కమ్ ఆఫ్ డెలివరీ అనే దగ్గర 2 పెట్టుకోవాలి. అలాగే లైవర్స్ 2 పెట్టాలి. సో పెట్టి మీరు సేవ్ చేసుకుంటే మీకు 2 డెలివరీస్ అంటే 2 పిల్లల డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కంటిన్యూ నొక్కంగానే మీకు ఫస్ట్ ఒక బేబీకి సంబంధించిన వివరాలు అవన్నీ ఎంట్రీ చేయడానికి ఇక్కడ వివరాలన్నీ అడుగుతుంది. సో ఆ బేబీ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మీకు ఒక బేబీ చైల్డ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఆ బేబీ చైల్డ్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, సేమ్ అదే మదర్ ఐడి ఓపెన్ చేసి మళ్ళీ డెలివరీ అవుట్కమ్ దగ్గర నుంచి కంటిన్యూ చేసుకొని మళ్ళీ ఇన్ఫాంట్ వివరాలు అనేది ఎంట్రీ చేయాలి. అప్పుడు మీకు 2వ బేబీ ఐడి కూడా వస్తుంది. ఇట్లా 2 బేబీ ఐడీస్ వచ్చిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తాం, వెంటనే అక్కడే ఓపీవీ, బీసీజీ, హెపటైటిస్ వేస్తాం కాబట్టి సో తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే 45 డేస్ తర్వాత ఫస్ట్ డోస్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సీరియల్ నెంబర్ వేయడం అలవాటు లేనోళ్ళు అయితే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదే సీరియల్ నెంబర్ ఎప్పటికప్పుడు వేసేవాళ్ళు అయితే మీరు ఎప్పుడైతే డెలివరీ కొట్టారో అప్పుడే మీకు ప్రాబ్లం కనబడుతుంది. సో మీకు ఏదైతే ఒక బెనిఫిషరీకి సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలి అనుకుంటారో ఆ ఐడి క్లిక్ చేయండి. చైల్డ్ ఐడిని క్లిక్ చేస్తే మీకు ఆ చైల్డ్ ఓపెన్ అవుతుంది. సో చైల్డ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ వేసి సేవ్ చేస్తుంటారు. జనరల్గా ట్విన్స్ అయినప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ వేసి సేవ్ చేయడానికి సేవ్ నొక్కుతారో అప్పుడు అదేమో అడుగుతుంది అంటే, ఆల్రెడీ అదే నేమ్తో ఇంకో ఐడి ఉంది కాబట్టి డూప్లికేట్ రికార్డు తీసుకోదు అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఇది డూప్లికేటా? కాదు. ట్విన్స్ అంటే ఒకే తల్లికి 2 పిల్లలు పుట్టారు. అక్కడ అది ఏం చెక్ చేస్తుందంటే, సేమ్ చైల్డ్ నేమ్, సేమ్ మదర్ నేమ్, సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి తీసుకోను అంటుంది. సో దానికి ఏం చేయాలి, ఇక్కడ పిల్లవాడు మొదటి పిల్లవాడు అండ్ 2వ పిల్లవాడు అని తెలియజేయాలి. సో అది ఎట్లా అంటే, ఇక్కడ ఏదైతే బేబీ నేమ్ ఉంటుందో ఇక్కడ నేమ్ ఆఫ్ ద చైల్డ్ అని కనబడుతుంది. అక్కడ బేబీ ఆఫ్ మదర్ పేరు ఉంటుంది. ఇక్కడ బేబీ ఆఫ్ ముందు ఇది ఫస్ట్ మీరు నమోదు చేసుకున్న పిల్లవాడు కాబట్టి ముందు FIRST ఫస్ట్ అని పేరు యాడ్ చేయండి. FIRST అని పేరు యాడ్ చేసి సీరియల్ నెంబర్ అది ఇచ్చి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చుకొని సేవ్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైతే సీరియల్ నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తారో అప్పుడు రికార్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఒక రికార్డ్ అయిపోయింది. మళ్ళీ 2వ చైల్డ్కి సేవ్ చేయాలి కదా, అందుకు మళ్ళీ సేమ్
మీరు మళ్ళీ హోమ్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ అదే మదర్ ఐడి ఏదైతే ఉందో ఆ మదర్ ఐడి దగ్గరికి వెళ్ళి మదర్ ఐడి ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు రెండో పిల్లవాడి ఐడి ఇక్కడ రెండో పిల్లవాడి ఐడి క్లిక్ చేసుకొని దానికి సీరియల్ నెంబర్ రెండో పిల్లవాడిని కూడా ఓపెన్ చేసి ఆ రెండో పిల్లవాడికి కూడా సీరియల్ నెంబర్ వేసి ఇక్కడ రెండో పిల్లవాడి దగ్గర ఆ బేబీ ఆఫ్ ముందు సెకండ్ అని యాడ్ చేసి సేవ్ చేయండి. చేస్తే మీకు అప్పుడు రెండు సేవ్ అవుతాయి. అలాగే మనకి అక్కడ అది డూప్లికేట్ అని కాకుండా మొదటి పిల్లవాడు రెండో పిల్లవాడు అని మనకు కూడా తెలుస్తుంది. సో ఇట్లా మనం ట్విన్స్ కానివ్వండి థ్రైస్ అయినా ఇంకెట్లా ఉన్నా సేమ్ మనం ఇలానే యాడ్ చేయాలి. ఆ బేబీ నేమ్ ముందు నేమ్ చేంజ్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే ట్విన్స్ మనకి రిజిస్టర్ అవుతాయి. అందరూ దాన్ని అర్థం చేసుకొని ట్విన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారని ఆశిస్తున్నాము. వీటికి మానంగా మనం జనరల్గానే ఇంకా చైల్డ్ ట్రాకింగ్లోకి వెళ్ళిపోయి వ్యాక్సిన్ వివరాలు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే 45 days తర్వాత వ్యాక్సిన్ చేస్తామో ఆ వ్యాక్సిన్ వివరాలు జనరల్గానే మనం ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. సో ఇది మనకి ట్విన్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే విధానం. ఇట్లా ఆర్సిహెచ్ పోర్టల్లో ఇంకా మీకు వచ్చిన డౌట్స్ అన్నీ తీర్చడానికి ఆర్సిహెచ్ గుంటూరు అనే ఛానల్ ఒకటి ఉంది. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రతి వాటికి కూడా వీడియో రూపంలో అందించడం జరిగింది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి ఆర్సిహెచ్ వర్క్ ఈజీగా చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.